నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ నెమ్మదిగా కదులుతోందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 420 కిలోమీటర్లు, చెన్నైకి 520 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైందన్నారు. ఈ రోజు రాత్రి సమయంలో కోస్తా తీరం నుంచి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు తుఫాన్ తాకే అవకాశం ఉందన్నారు. తుఫాన్ ప్రభావం కారణంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ నెమ్మదిగా కదులుతోందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 420 కిలోమీటర్లు, చెన్నైకి 520 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైందన్నారు. ఈ రోజు రాత్రి సమయంలో కోస్తా తీరం నుంచి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు తుఫాన్ తాకే అవకాశం ఉందన్నారు. తుఫాన్ ప్రభావం కారణంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, చెప్పండి, ప్రజలను అప్రమత్తం అవ్వండి అంటూ ప్రభుత్వం నుంచి మెసేజ్ అలర్ట్స్ తో పాటు ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారా? నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనానికి ద్విత్వాగా ప్రస్తుతం అయితే అధికారులు నామకరణం చేశారు. గడిచిన 4 గంటల్లో దగ్గర 15 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం అయితే కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో మనం చూసాం మోంతా తుఫానుకు సంబంధించి ముందస్తుగా తీసుకున్నటువంటి చర్యల నేపథ్యంలో ఇటు ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా పూర్తిగా తగ్గించగలిగారు. సో ఈ నేపథ్యంలోనే ద్విత్వా తుఫానుకు సంబంధించి కూడా పూర్తిగా ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. దాని కదలికలను ఎప్పటికప్పటికీ కూడా పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే పలు సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఎవరైతే మత్స్యకారులు, గంగపుత్రులు వీరందరూ కూడా వేటకు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. అది తుఫానుగా మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రాయలసీమ ఎక్కువగా, అంటే రేపు మర్నాడు కూడా ఎక్కువగా వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇటు ముఖ్యంగా వాతావరణ శాఖ ఆర్టీజీఎస్ ద్వారా ఇప్పటికే అందరికీ కూడా ఎస్ఎంఎస్ల ద్వారా, అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా పూర్తిగా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు విపత్తుల శాఖ ఎప్పటికప్పటికీ కూడా మానిటరింగ్ చేసి దానికి అనుగుణంగా కూడా నిర్ణయం అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ శాఖకు సంబంధించినటువంటి ఎండి ప్రఖర్ జైన్ పూర్తిగా కూడా సిబ్బందిని అప్రమత్తం చేశారు. కంప్లీట్గా కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు విపత్తుల శాఖకు సంబంధించినటువంటి హోంమంత్రి వంగలపూడి అనిత కూడా సంబంధిత అధికారులతో కూడా సమీక్షా సమావేశం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఏమరపాటుగా ఉండద్దు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, ఎటువంటి విపత్తు వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. మరోవైపు ఎస్జీఆర్ఎఫ్ బృందాలను, అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఇమ్మీడియట్గా ఆ బృందాలను అక్కడికి తరలించేందుకు కూడా వీలుగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తానికి మాత్రం తుఫాను కదలికలను ఎప్పటికప్పటికీ కూడా అంచనా వేస్తూ దాని తీవ్రతను కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దానివల్ల పెద్దగా ఎఫెక్ట్గా లేకపోయినా ఎక్కువగా వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది, తుఫాన్గా మారేటటువంటి అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలో కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. ఇటు సంబంధిత ప్రభావిత ప్రాంతాల ప్రజలంతా కూడా పూర్తిగా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గీతిక. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.